ప్రత్యేకంగా 1962లో మనకు తెలుసు చైనా భారతదేశాన్ని అటాక్ చేసింది. ఆ టైంలో దేశ రక్షణ కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఆవిడ తన 600 కేజీల బంగారాన్ని దేశానికి ఇచ్చేశారు. అంతేకాదు కొన్ని అనధిక వర్గాల కథనాల ప్రకారం 3 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్లు, అంతేకాకుండా 90 ఎకరాల భూమి, ఇప్పుడు ఏదైతే బీహార్లోని దర్భంగా ఎయిర్పోర్ట్ ఉందో ఆ 90 ఎకరాల భూమి కూడా ఈవిడ దారాదత్తం చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇంతటి గొప్ప మనసున్న ఈవిడ్ని అక్కడ ప్రజలందరూ కూడా కొలుస్తారంట. బీహార్లోని దర్భంగా ప్రాంతానికి చెందిన మహారాణి కామసుందరీదేవి గారి మరణంతో అక్కడున్న మిథిలా ప్రాంతంలో ప్రజలందరూ కూడా నిర్లిప్తంగా ఉన్నారనమాట. వాళ్ళు ఒక గ్లూమినెస్, ఒక సారో నెలకొంది. ముఖ్యంగా ఆవిడ చేసే సోషల్ కనెక్ట్ అనమాట. దాంతో పాటు మహారాజుల కుటుంబానికి అంటే రాయల్ ఫ్యామిలీకి, అదేవిధంగా సమాజానికి మధ్య ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి ఆవిడక లివింగ్ కనెక్ట్ లాగా ఉండేదన్నమాట. ఒక పక్క రాయల్టీ, ఇంకో పక్క సోషల్ వర్క్. అలాంటి వ్యక్తిని కోల్పోవటం అనేది చాలా బాధాకరమని అక్కడ అంటున్నారనమాట. ఆవిడ తన హస్బెండ్ పేరుతో మహారాజా రాజాదిరాజ్ కామేశ్వర్ సింగ్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్థాపించి పెద్ద పెద్ద లైబ్రరీస్ ఇలాంటివి కూడా స్థాపించారంట. ఇలాంటి మహారాణిని కోల్పోవటం అంటే ఆవిడ మహారాజా ఫ్యామిలీకి చెందిన లాస్ట్ లివింగ్ కనెక్ట్ ఆవిడే.